నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ రమారజని గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే జనరల్గా ఇప్పుడు యూత్ దగ్గరకు వస్తే చిన్న చిన్న విషయాలకి అంటే బ్రేకప్ అయిందని చెప్పేసి ఇలాంటి లేదు అంటే స్కూళ్ళల్లో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా సబ్జెక్ట్స్ పరంగా ఎగ్జామ్స్ పరంగా ఫెయిల్ అయినా కూడా సూసైడ్ చేసుకుంటారు. అంటే అన్నిటికీ సూసైడే మార్గం అనుకోవాలా? అసలు ఎందుకు అంటే ఎక్కువ యూత్కి ఎందుకు ఆ థాట్స్ వస్తాయి అనుకోవచ్చు? అంటే వాళ్ళకి ఫర్దర్గా ముందుకెళ్ళి ఆలోచించడం చేత కాదు, తర్వాత ఎవరికి చెప్పాలో తెలీదు, చెప్తే ఏమవుతుందో అన్న భయం, ఇవన్నీ కలిసి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవి. ఓకే. అందుకని నేనేం చెప్తానంటే వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అదే నేను చెప్తున్నా, చిన్నప్పటి నుంచి షేరింగ్ అలవాటు ఉండాలి. ప్రతి విషయం కూడా ఇంటికి రాగానే అమ్మ ఇది జరిగింది, నాన్న ఇది జరిగింది, ఇలా తక్కుంటే అక్క ఇలా జరిగింది, ఇంటికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఏమేమి జరుగుతాయో అవన్నీ ఇంటి దగ్గర డిస్కస్ చేసుకునే ఆ ప్రైవసీ అనేది, ఆ స్వతంత్రం అనేది, ఆ చనువు అనేది కుటుంబం మధ్యలో ఉండాలి. ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా వెంటనే చెప్తారు, నాకు ఇలాగైంది, నాకు కోపం వస్తుంది, నాకు చనిపోవాలనిపిస్తుంది, ఎంత బాధ పెడుతున్నారు అని చెప్పాలి. కొంతమంది చెప్తారండి, చెప్తే కూడా పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని కేసులు ఇలాగే జరిగాయి. ప్రతి కేసులో తల్లిదండ్రులది తప్పు కనపడింది. ఓకే. అంటే తల్లిదండ్రుల నెగ్లిజెన్సీ వల్ల, పట్టించుకొని తనం వల్లనే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. కొన్ని కేసులు, అన్నీ కాదు. ఇది మరి వీళ్ళ అశ్రద్ధ వల్లే కదా, వీళ్ళు నెగ్లిజెన్సీ వల్లే కదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. చెప్పని పిల్లలు ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, అది పిల్లలది తప్పు. చెప్పినా సరే పెద్దలు పట్టించుకున్నప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అంటే ఆ తప్పు ఎవరిది? పేరెంట్స్ది. తర్వాత నా పక్కన స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ ఏదన్నా సమస్య ఉంటే కొంతమంది ఓపెన్గా మాట్లాడే అలవాటు ఉంటుంది. అలా చెప్పినా కూడా కొంతమంది పట్టించుకోరు. పిల్లలకి ధైర్యాన్ని చెప్పాలి. ఎటువంటి సమస్య వచ్చినా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎటువంటిదైనా సరే వెంటనే ఇంటికి వచ్చి చెప్పాలి. ఓకే, చెప్పాలి. పిల్లల్ని తప్పు పట్టట్లేదు ఇక్కడ, నేను తల్లిదండ్రులను తప్పు పడుతున్నాను. తల్లిదండ్రులు చెప్పాలి అని చెప్పండి, మీరు కూడా పట్టించుకోండి. చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు పట్టించుకోకపోతే ఎలాగా? అవును. ఇప్పుడు ఎస్ఆర్ కాలేజీలో ఒక అమ్మాయి ఇన్సిడెంట్ అయింది, సూసైడ్ చేసుకుంది. ఒక అమ్మాయి అదో ఫీజు గురించి వేధించారు. 3-4 టైమ్స్ ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి నేను వెళ్ళను నాన్న, నేను వెళ్ళను, నన్ను హెరాస్ చేస్తున్నారు, నన్ను చాలా బాధ పెడుతున్నారు, నన్ను షేమింగ్ చేస్తున్నారు అని ఎంతో చెప్పింది. 3 టైమ్స్ కూడా ఏదో ఒకటి సర్ది చెప్పి మళ్ళీ పంపించారు. పంపించిన ప్రతిసారి మళ్ళీ అదే ఫేస్ చేస్తుంది. అక్కడ మళ్ళీ ఇంటికి వస్తుంది. 4వసారి వచ్చినప్పుడు కూడా చెప్తే తండ్రి ఏం లేదులే, ఏముండదులే, నేను మాట్లాడాను ప్రిన్సిపాల్ తోటి, నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే ఆ అమ్మాయి ఆ పని చేసింది. తప్పు ఎవరిది ఇక్కడ? పేరెంట్స్ కదా. పిల్లలు చెప్పినా పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారు, చెప్పటం చేతగాని పిల్లలు ఉన్నారు. అవును. దానికి పేరెంట్సే కారణం, దీనికి పేరెంట్సే కారణం. ఓకే. ఇప్పుడు చెప్పండి, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పేరెంట్స్ అంటే ఇంకొక కోణంలో నుంచి చెప్తాను. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, స్కూల్, కాలేజ్, ఆఫీస్, ఎనీ, వాళ్ళు కూడా ఒక మనుషుల్లాగా బిహేవ్ చేయాలని చెప్తున్నాను. మీరు ర్యాంకు పెద్దదైతే మాత్రం మీ కింద స్టాఫ్ని వేధించాల్సిన అవసరం లేదు. మీరందరూ కలిసి ఒక సంస్థకి పనిచేస్తున్నారు, ఒక సంస్థని లాభాల్లో నడిపించడం కోసమే పాటు పడుతున్నారు. లేచిన దగ్గర నుంచి అందరూ కూడా గానుగెద్దుల్లాగా ఉద్యోగాలకి ఎందుకు పరిగెత్తుతున్నారు? అది మీద ఒక సంస్థకి మీరు అందరు పనిచేస్తున్నారు. మీరు పని చేస్తేనే ఆ సంస్థ ముందుకెళ్తుంది. అది ముందుకెళ్ళాలంటే మీకు జీతాలు ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి, లాభం ఈక్వల్ కదా. వాళ్ళకి మీ నుంచి లాభం ఉంది, మీకు వాళ్ళ నుంచి లాభం ఉంది. అయినప్పుడు ఈక్వల్ అయినప్పుడు ఎవరు ఇక్కడ ఎక్కువ, ఎవరు ఇక్కడ తక్కువ? ఇంకా హయ్యర్ అథారిటీస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వర్క్ పరంగా తక్కువ, వర్క్ చేసేదంతా ఈ కింద స్టాఫ్ చేస్తారు. అలాంటప్పుడు పై బాస్ కింద వాళ్ళని ఎందుకు వేధించాలి? పవర్ ర్యాంక్ ఉందనా? నీకు రెస్పాన్సిబిలిటీస్ చూసుకోమని ఆ పెద్ద ర్యాంక్ ఇచ్చారు, అంతేగాని నిన్ను అందరినీ వేధించమని ఇవ్వలేదు. ఒక స్కూల్ తీసుకోండి, హెడ్ మాస్టర్, కాలేజ్ తీసుకోండి, ప్రిన్సిపల్, వాళ్ళు కూడా సేమ్. ఒక 400 మంది 500 మంది స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద పెట్టి నీకు ఒక ప్రిన్సిపాల్ అని ఒక బోర్డు పెట్టి అక్కడ నీకు కొంచెం ఎక్కువ శాలరీ ఇచ్చి కూర్చోబెట్టింది, వేధించుకు తినమని కాదు. ఇప్పుడు ఆ పాప చనిపోవడానికి ఆ ప్రిన్సిపాలే కారణం అని చెప్పారు కదా.
అవును. ఆవిడ పర్టికులర్గా ఈ పాపని షేమింగ్ చేయడము, ఎదురుగుండా కూర్చోబెట్టి ఇక్కడే నువ్వు ఎగ్జామ్ రాయి, నీకు అసలు అంత తెలివితేటలు ఎక్కడున్నాయి, నువ్వు ఎలా రాస్తున్నావు, నీకు అన్ని మార్కులు ఎలా వస్తున్నాయి, నేను చూస్తాను ఎక్కడ కూర్చొని రాయి అని అని అనేక విధాలుగా అమ్మాయిని వేధించడం వల్లే కదా ఆ బాధ భరించలేక సూసైడ్ చేసుకుంది. అంటే దీనికి కారణం వాళ్ళు కూడా కదా. ఉమ్, అది ఎన్ని వైపుల నుంచి ఈ కారణాలు అవుతున్నారు ఎంతమంది. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయము, ఈ ఒక ఆత్మహత్య జరిగింది అంటే వీళ్ళందరూ ఒక కారణభూతులు అవుతారు. కాబట్టి ఈ ఈ ఈ ఈ ఆత్మహత్య కేసుల్లో ఇలా అనుమానం వీళ్ళందరి క్యారెక్టర్స్ కారణాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరిని వదిలిపెట్టకూడదు. ఉమ్, మరి వాళ్ళ వల్లే కదా పిల్ల ఏడ్చింది, ఇంటికి వచ్చి చెప్పింది, వీళ్ళు పట్టించుకోలేదు, అందరూ కారణమే అయ్యారు. ఉమ్, చివరికి ఆ పాప చనిపోయింది. ఉమ్. అది ఆ నెగ్లిజెన్సీ వల్ల. చక్కటి వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.